రూత్ అంటుంది, నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళం యొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. ఇక్కడ రూతు యొక్క సిద్ధపాటు మనం చూద్దాం. అత్త ఏమని చెప్పింది? నీవు స్నానము చేసి తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళంనకు వెళ్ళుము అనే యొక్క ఆ మాటను మనం చూద్దాం. సో ఇక్కడ రూతు ఫస్ట్ షీ వాష్డ్ హర్సెల్ఫ్, ఆమె తన్ను తాను శుద్ధి చేసుకుంది, శుభ్రపరుచుకుంది అనేది ఇక్కడ మనం చూస్తాం. మనం ఎవ్రీడే మన లైఫ్ లో కూడా మన యొక్క దేహాన్ని మనం శుద్ధి చేసుకోవడం అనేది మనకి ఎవరు చెప్పనవసరం లేదు. అది మన శరీరమే మనకు చెప్తుంది, మన యొక్క ఎమోషన్ మనకు చెప్తుంది మనం శుభ్రంగా ఉండాలని. తర్వాత ఇంకొక రకంగా బైబిల్ మనకు చెప్తుంది, మీరు కూడా అంతరాత్మని ఎప్పుడు శుద్ధి చేసుకుని ఉండాలని బైబిల్ మనకి ఎంతో స్పష్టంగా ఆ విషయాన్ని సెలవిస్తా ఉంది. అయితే యూదుల యొక్క సాంప్రదాయం ఏంటో తెలుసా? 35 ఆదికాండము 35వ అధ్యాయం ఆదికాండము 1-3 వచనాల్లో యాకోబు ఈ రీతిగా తన ప్రజలతో అంటున్నాడు, మనం బేతేలుకి వెళ్తాం, అంటే దేవుని యొక్క నివాస స్థలం అది. కాబట్టి మీరందరూ కూడా లెగిసి ఆయన అంటున్నాడు 3వ వచనంలో, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది అక్కడ వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన. దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలంటే మన యొక్క వస్త్రాలను, పాత వస్త్రాలను తీసివేయాలి, అంతరాత్మను శుద్ధి చేసుకోవాలి అనేది. ఇక్కడ వస్త్రం అన్నప్పుడు అక్కడైతే బాహ్యంగా వస్త్రమే గాని తర్వాత అంతరాత్మలో దేవదూతల్ని పూజించింది, తర్వాత చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి పశ్చాత్తాపడాలి. ఇక్కడ దేవుడు కొత్త నిబంధనలు మనకి ఏం చెప్తున్నాడో తెలుసా? 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, చాలా శ్రేష్టమైనటువంటి వచనం, ఎవరు కూడా మర్చిపోవద్దు, అది రాసి పెట్టుకోండి. 2వ కొరింథీ 7:1, ప్రియులారా మనకు ఈ వాగ్దానములోనవి గనక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని బిడ్డలైన వాళ్ళు శరీరానికి ఆత్మకు కలిగినటువంటి కల్మషము శుభ్రం చేసుకోవాలి అని. శరీరానికి అని అంటే మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మనం ఏదైతే దేవుని యొక్క వాక్యానికి ఆత్మ నడిపికి వ్యతిరేకంగా నడుచుకున్నాం, ఆలోచించాము, అంతటి బట్టి పశ్చాత్తాపడాలి, సరి చేసుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడుగబడాలి అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని భయమును బట్టి నిత్యము మనల్ని అలాగా పవిత్రంగా ఉంచుకోవాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళాలంటే, కనబడాలంటే ఈ యొక్క క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది, ప్రాక్టీస్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అందుకే కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడు 51వ కీర్తనలో 2:7 వచనాల్లో, ప్రభువా నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయట్లేదు. కీర్తనల గ్రంథంలో 51లో ఆయన ఎంత చక్కటి మాట అంటున్నాడు, శ్రేష్టమైన మాట. 2వ వచనం, 55వ కీర్తన 2వ వచనం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అంటాడు. 7వ వచనంలో ఏమంటున్నాడు, నేను పవిత్రుడగు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. మన అపవిత్రత, మన పాపం అనేది మన శరీరానికి, అంతరాత్మకున్నది నిజంగా దేవుడు తన మాట ద్వారా, తన యొక్క వెలుగులో మనకు తెలియజేస్తే తేటగా మనం దావీదు చేసిన ప్రార్థన ఇక్కడ మనం చేయాలి. ప్రభువా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, తెల్లగా చేయి అని మనం అడగాలి. అది ఒక క్రైస్తవుడుగా మనం ఖచ్చితంగా చేయాలి, దేవుని భయము కలిగి చేయాలి అని కొరింథీ పత్రికలో దేవుడు ఎంతో స్పష్టంగా తన వాక్యంతో మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు 1 యోహాను పత్రికలో, మనం గనక ఇలాగ దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, ప్రభువా నన్ను కడుగు అని మనం అర్థించగలిగితే ఆయన అంటున్నాడు 7-9 వచనాల్లో, 7-9 వచనాలు, 1వ అధ్యాయము యోహాను రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నాం. మొట్టమొదటి కండిషన్. అప్పుడు ఎప్పుడు? దేవునితో సహవాసంలో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు, ఆయన వెలుగులో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, అంటే ఫెలోషిప్ చేయాలి దేవునితో. దేవుని యొక్క వెలుగు అన్నప్పుడు దేవుడే వెలుగై ఉన్నాడు, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు, యేసుక్రీస్తు ఆయన వాక్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క వాక్యానుసారంగా
ఆ యొక్క వాక్యపు వెలుగులో దేవునితో సహవాసంలో నివసిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, అప్పుడు అనేది చాలా కండిషనల్ వర్డ్. అది మర్చిపోయి మనం చాలా సార్లు ఇలాగా ఈ యొక్క ప్రామిస్ ని క్లెయిమ్ చేస్తాం. యేసు రక్తము ప్రతి పాపం నుండి నన్ను పవిత్రపరుస్తుంది. ఎస్, పవిత్రపరుస్తుంది. ఎవరన్నారు పవిత్రపరుస్తుందని? యేసు రక్తము పవిత్రపరచినటువంటి పాపము ఏమీ భూమి మీద సృష్టిలో లేదు. కానీ కండిషన్ ఏంటో తెలుసా? ఆయనతో సహవాసములో ఉండాలి, ఆయన యొక్క వాక్యపు వెలుగులో జీవిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే. ఎందుకంటే మనలో ఉన్న చీకటి మనకి ఎవరు చూపిస్తారు? దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నది. యేసుక్రీస్తు గురించి చెప్పబడినప్పుడు ఆయన జీవపు వెలుగై ఉన్నాడు, మనలోపలికి వచ్చి జీవిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఆయన మనలో ఉన్నప్పుడే కదా మనలో ఉన్న చీకటి తీసివేయబడుతూ, మనలో చీకట్లు అంటే మన పాపం ఏంటో మనకు తెలిసేది. అప్పుడు మనం ఒప్పుకుంటే కడిగేస్తాడు. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, ఇలాగ గనక మనం బ్రతుకుతూ మన పాపాలని మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపాలని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. అది ఏ దుర్నీతి అన్న కానీ, అది ఏ మాలిన్యం అన్న కానీ, శరీరానికి ఉన్నదైనా ఆత్మకు, ఆయన అలాగ మనం పాపాలను ఒప్పుకుని మనం పశ్చాత్తాపడినప్పుడు కడిగి వేస్తాం. కానీ కండిషన్స్ అప్లై. సో కండిషన్స్ వెరీ క్లియర్ గా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఇక్కడ రూతు విషయంలో మనం చూస్తుంది అదే. రూతు ఎంతో చక్కగా తను తాను పవిత్రపరుచుకుంటుంది. తను తాను ఆ యొక్క బోయాజుని, తన ప్రియుడైనటువంటి ఆ బోయాజుని కలుసుకునేందుకు సిద్ధపరుచుకుంటుంది. మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఆదివారం అంటూ ఇంకా సంఘ కూటాలకు వెళ్తా ఉంటాం. మరి మన సిద్ధపాటు ఏంటి? మనం దేవుడిని కలవడానికే కదా సంఘాలకు వెళ్తాం, ఆయన ఆరాధించేందుకే కదా. సో మన సిద్ధపాటు ఎంత గొప్పది అక్కడ. రూతుకున్నటువంటి వివేచన, నయోమి ఇచ్చినటువంటి ఆలోచన మన జీవితాల్లో ఉందా? మనం ఆ దేవుడే కదా. దేవుడు మారాడా? పాత నిబంధనలు ఉన్న దేవుడే ఇప్పుడు మన దేవుడు. ఆయన దేవుడుగా ఉన్నాడు అప్పుడు, ఇప్పుడు మనకు దేవుడే. కానీ మనకు తండ్రి అయ్యాడు. మన దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాం, మన తండ్రిని కూడా ఆరాధించడానికి వెళ్తున్నాం. మన ప్రియుడు యేసుక్రీస్తుని కూడా మనం కలుసుకుని ఆయన గణపరిచేందుకు, ఆయన నామాన్ని గొప్ప చేసేందుకు, ఆయనకు ఆరాధన చెల్లించేందుకు వెళ్తున్నాం. మరి ఆత్మలను, మన యొక్క శరీరాన్ని అలాగూ శుద్ధి చేసుకుంటున్నామా? ఆలోచించండి. సోమవారం నుంచి శనివారం వరకు మన ఆఫీసెస్ లో, మన యొక్క కుటుంబాల్లో, తర్వాత సమాజంలో, ఇంకా బిజినెస్ పాయింట్ లో, ఇంకా సొసైటీలో చాలా చోట్ల మన ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తూ ఉంటాం అనాలోచితంగా. కొమ్మ చెట్టులో అనాలోచితంగా ఉండదు. కానీ మనమే క్రీస్తుని కలిగిన వారుగా, క్రీస్తు ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో, క్రీస్తు యొక్క అధికారం కింద ఉన్నటువంటి యొక్క సృష్టిలో ఆయన లేనట్టుగా అనాలోచితంగా బ్రతుకుతాం. మనం గ్రహించాం, కానీ నిత్యం దేవుని కళ్ళ ఎదుటే మనం బ్రతుకుతున్నాం అనేది ఆ భయం మన మనసాక్షికి కానీ, మన శరీరానికి కానీ లేకోకుండా ఉంటుంది. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు పవిత్రపరచుకోవాలి. ప్రభువా నన్ను కడుగు అని చెప్పేసి అలాగా మనం అడగగలిగితే ఎంత మేలుంటుందో. ఇదేనో క్రైస్తవ సమాజం అలా లేకపోవటం అనేది ఎంతో దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అందుకే 15వ కీర్తనలో ఎంతో చక్కటి కీర్తనాకారుడు అంటున్నాడు, ఎవడు దేవుని సన్నిధిలో నిలుస్తాడంట. ఆ మాటలు చూడండి. 15వ కీర్తన మొదటి 2 వచనాల్లో కీర్తనాకారుడు అంటున్నాడు, దావీదు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని చెప్పేసి అంటున్నాడు. ఎవడు అంట? యథార్థమైన ప్రవర్తన కలిగి. యథార్థమైన ప్రవర్తన అంటే నీతిని అనుసరించి జీవించేవాడు. అది యోబు జీవితంలో మనం చూస్తున్నాం. యోబుని గురించి దేవుడు కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చాడు. యోబు యొక్క ఇంటిగ్రిటీ, క్యారెక్టర్, పర్సనాలిటీ ఏంటనేది దేవుడు చెప్పాడు. అలా గనక మనం ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా నువ్వు నాతో ఉండదగిన వాడివి, నాతో నీవు నిలవదగిన వాడు అంటాడు. 24వ కీర్తనలో కూడా అదే మాట అంటున్నాడు. 24వ కీర్తనలో మనం చూసినప్పుడు 3వ వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? 24వ అధ్యాయము 3వ వచనం కీర్తన గ్రంథం. ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము. యెహోవా సన్నిధిలో నిలవబడతాడు, తర్వాత ఆశీర్వాదాన్ని పొందుతాడు. సో దేవుని సన్నిధికి ఎలా వెళ్తున్నాము? ఇలాంటి ప్రవర్తన
15వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రవర్తన దేవుని యొక్క సన్నిధికి, దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు మనకి మనసులో, హృదయంలో ఉంటుందా? సో పరీక్ష చేసుకోవాల్సిన విషయం. రూతు నుంచి ఈ చక్కటి ఆలోచన మనం నేర్చుకోవాలి. మనల్ని మనం శుద్ధి చేసుకోవటం, పవిత్రపరచుకోవటం, శరీరానికి ఆత్మకి కలిగినటువంటి కల్మషం అంతా కూడా దేవుని భయం కలిగి మనం సరి చేసుకోవటం, కడుక్కోవటం మనం చేయాలి. దేవునికి అలాగ ప్రార్థించి క్షమించబడి ఆయన సన్నిధికి వెళ్తే ఆశీర్వదించబడతాం.